పాత కొత్త కలయికే ఏకీకృత పింఛన్ సిపిఎస్ కంటే ప్రయోజనాలు ఎక్కువే, రాష్ట్రంలో అమలు చేస్తే ఉద్యోగులు ఉపాధ్యాయులకు లబ్ధి, యూపీఎస్ ఎన్పీఎస్ ఓపీఎస్లో తేడాలెన్నో, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ ఉద్యోగ సంఘాలు చేసిన పోరాట ఫలితంగా కేంద్రం మరో పెన్షన్ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చింది. కొత్త పెన్షన్ విధానం స్థానంలో పాత పథకాన్ని పునరుద్ధరించకుండా ఏకీకృత పింఛన్ పథకాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర కేబినెట్ శనివారం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఈ పింఛన్ పథకాల మధ్య తేడాలేమిటి, ఏది మంచిది, యూపీఎస్ నిజంగా ఉద్యోగుల భవిష్యత్ భద్రత కల్పిస్తుందా అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకసారి చూద్దాం. ఏకీకృత పెన్షన్ పథకం ఈ విధానం ఓపీఎస్ ఎన్పీఎస్ సిసిఎస్ల కలయిక ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఎన్పీఎస్తో పోలిస్తే యూపీఎస్ విధానం ఉద్యోగులకు పింఛన్ హామీని పెంచుతూ గ్రాట్యుటీ ఇతర ప్రజలకు భరోసా ఇవ్వనుంది. కనీసం 20 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని రిటైర్ అయ్యే వారికి పదవి విరమణకు ముందు 12 నెలలు తీసుకున్న బేసిక్ పే ప్లస్ డిఏ మొత్తం సగటులో 50% పింఛన్గా వస్తుంది. కనీసం 10 ఏళ్ల సర్వీస్ ఉంటేనేమో 10,000 రూపాయలు ఇస్తుంది. ఉద్యోగి మరణిస్తే పింఛన్లు 60% ఆమె కుటుంబ సభ్యులకు నెలవారీ పింఛన్గా అందుతుందని డిఆర్ కూడా లభిస్తుంది. ఉద్యోగి రిటైర్ అయ్యాక గ్రాట్యుటీతో అదనపు ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక్కడ చూడండి క్లియర్గా 3 పింఛన్ విధానంలో తేడాలు ఏమిటి, ప్రయోజనం ఉద్యోగి వాటా ఓపీఎస్లో లేదు, ఈ సిసిఎస్ ఎన్పిఎస్లో 10% ఉండే, అదేవిధంగా సేమ్ కంటిన్యూ యూపీఎస్లో అయింది. అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఇది కొత్త, ఇప్పుడు గతంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండే, ఆ తర్వాత ఇంకా నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉండే, ఈ రెండింటితోటి ఇప్పుడు కొత్తగా యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏకీకృత పెన్షన్ విధానం అంటూ చూస్తున్నాం కదా. దీనిలో ఓపీఎస్ కంటే బెటర్గా ఈ ప్రస్తుతం యూపీఎస్ ఉందని చెప్పేసి కూడా ఉద్యోగులు చెప్తా ఉన్నారు. షేర్ మార్కెట్ పెట్టుబడులు గతంలో లేకుండే ఇప్పుడు ఉంది, ప్రభుత్వమే భరిస్తుందట. అవి చూడండి చాలా క్లియర్గా చెప్తుంది. గ్రాట్యుటీ ఈ మూడిట్లో కూడా ఉండడం జరిగింది. అదే పథకం మార్పిడి ఈ మూడిట్లో ఓపీఎస్లో ఉండే, తర్వాత గత ప్రభుత్వం ఎన్పీఎస్లో లేకుండే ఇప్పుడున్న దానిలో ఉంది. పెన్షన్ చివరి బేసిక్ డిఏపై 50%, చివరి 12 నెలల బేసిక్ డిఏపై సగటుపై 50%. అంటే చూడండి చాలా క్లియర్ కనబడుతుంది. పిఆర్సీ ఉంది లేదు, అదనపు పెన్షన్ ఉంది లేదు, స్పష్టత రావాల్సింది. కుటుంబ పెన్షన్ ఉంది, ఐచ్ఛికం ఈ 60% ఉంటుంది. కరువు ఉపశమనం ఉంది. సో హెల్త్ కార్డులు ఉన్నాయి, స్పష్టత లేదు. కారుణ్య నియామకం ఉంది. రిటైర్మెంట్ లంసం పిఎఫ్ 100%, ఎన్పిఎఫ్లో 60% స్పష్టత రావాల్సి ఉంది. సో విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు పెన్షన్ ఉంటుంది. సో గతంలో ఓపీఎస్ ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉందో దానికి రిలేటెడ్గానే కొంచెం అటు ఇటుగా ప్రజెంట్ ఉన్నటువంటి ఏకీకృత పెన్షన్ విధానం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి అయితే పెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రిటైర్ అయ్యే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఏదైతే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతుందో యూపీఎస్ అది అందరికి కూడా ఉపయోగపడే అంశం అయితే చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది.